మన యొక్క ఆత్మీయమైన జీవితాలను వాక్యం ద్వారా సరి చేసుకున్న వారమై బలలో చేవేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుంచి 22 వరకు నేను కొంచెం చదువుతాను, మీరు కొంచెం చదవండి. ప్రకటన 2:18 నుంచి. తుయితరిలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, అయినను నీ మీదనే తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును నీ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇదిగో నేను దాని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ప్రభు సహాయార్థమై మరొకసారి ప్రార్థనలో ప్రభు వైపు మనం వేచిండే వారం ఉంటాం. ప్రభు సహాయాన్ని పొందుకున్న వారం ఉంటాం. మహాప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన యేసు ప్రభువా నీ కొందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు మా పక్షంగా కృప చూపించారు. తిరిగి దేవా బల్ల దగ్గరికి వస్తూ ఉన్నాము. వర్తమానంలో సహాయపడుతూరండి. నీ దాసుని అభిషేకించుకుంటూరండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమే ఉన్నవో నీ గ్రంథము నుంచి బయలుపరచండి. వినగలే చెవులు, గ్రహించగలే హృదయము నీ ప్రజలకు అనుగ్రహించుకుంటూ రండి. దుష్టుని దూరంగా ఉంచండి దేవా. మరి పరిశుద్ధమైన జీవితం కలిగిన వారై, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై, పరిశుద్ధమైన నడకను కలిగిన వారై దేవా నీ బలలో చేవేలాగిన వీరిని సిద్ధపరచుకుంటూ రండి. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలనని నీ వాక్యం సెలవిచ్చిన రీతి దేవా పరీక్షతో మరి నీ బలలో చేవేసేవారి ఉండు కొరకే సిద్ధపరచండి. దేవా నీ దాసిని సిలువ చెంత మరుగు చేసుకోండి. మీరు మాత్రమే మాట్లాడండి దేవా. లైవ్, పవరు, శబ్దంత్రాలు అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా మౌనంగా ఉన్నట్లుగా సహాయపడుతూరండి. కృప తోడుగా ఉంచండి. దుష్టుడు వారి యొక్క తలంపులు నేను ఈ చోటు నుంచి దూరపరచండి. పడమటికు తూర్పు ఎంత దూరమో మరి దుష్టునికి మాకంత దూరపరచండి. ప్రభువా నీ ఆధిపత్యం ఉంచండి, మీ అధికారం ఉంచండి. మీరే మహిమ పొందండి. నీ దాసును అభిషేకించుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రకటన జరగబోయేదాన్ని తెలియపరిచేదాన్ని ప్రకటన అంటారు. రెవల్యూషన్ లేక ఒక ప్రత్యక్షతను కూడా దీన్ని చెప్పొచ్చు. మనము ఇప్పటికే మరి సంఘముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. 3 సంఘముల గురించి ధ్యానం చేసినాం. మొదటి సంఘము ఎఫెసు, 2వ సంఘము స్మరణ, 3వ సంఘము పెర్గము. ఇప్పుడు మనం చదివిన భాగము 4వది. తుయితైరలో ఉన్న సంఘపు దూత. దూతకి రాయాల, సంఘపు దూతకి. ఇది అంటే వర్తమానం ఇచ్చేవాడికి ఈ యొక్క పత్రిక రాయమని చెప్పినాడు దేవుడు. తన యొక్క దాసుడైన యోహానును ఆ పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు యోహాను చెంతకు నేరుగా ప్రభువే వెళ్ళి ఆయన చేతిలేసి ఆయన బలపరిచి, నేను మొదటివాడను కడపటివాడను, ఇదిగో మృతుడనైతేనే కానీ జీవించే ఉన్నానని ఆయన్ని ధైర్యపరిచి బలపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. నీవు చూచుచున్నది పుస్తకములో రాయి 7 సంఘాలకు పంపించు అని ప్రభువే చెప్పాడు.
కనుక ప్రభు ఏదైతే చెప్తూ వచ్చాడో దేవుని మాట తోచ సఖ్యము కాకుండా మరి ఆ వృద్ధుడు మరి యోహాను గారు దాదాపుగా అప్పటికి 95 సంవత్సరాలు వయసుతో ఉన్నాడు, బహువృద్ధుడు. అలాంటి వ్యక్తి ఆ ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా రాయగలుగుతూ వచ్చాడు. కనుక మరి ఇక్కడ తుయితెరలో ఉన్న సంఘానికి, సంఘపు దూతకు ఏ విధంగా రాయమన్నాడు, ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కో రీతి ఆయన పరిచయం. అయితే ఇక్కడ ఈ తుయితెరలో ఉన్న సంఘానికి ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు, మరి గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ చెబుతున్నాడు ఆయన కన్నులే అగ్ని. ఆయన కన్నులు ఎలాంటివండి? అగ్ని జ్వాలలు. 1:14 ఉంటాయి కదా, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేది. జ్వాల అంటే ఇలా వస్తూ ఉంటుంది, మంట వేసినప్పుడు ఇలా వస్తాయి చూడండి, జ్వాలలు. అగ్నిలా కాదు, అగ్ని జ్వాల, ప్రజ్వలించే జ్వాల వలె ఆయన కన్నులు ఉన్నాయి. సరే, ఇప్పుడు తుయితైరులో ఉన్న సంఘానికి అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడిగా, అపరంజి వంటి పాదములు కలిగిన వాడిగా పరిచయం చేసుకుంటున్నాడు. సరే, తుయితైరులో ఉన్న సంఘం ఎట్లాంటిదంటే జారత్వం గల సంఘం ఇది. ఇంకో మాటలో చెప్పాలంటే వ్యభిచరించు సంఘం, అంతా దిగజారిపోయింది. సరే, కారణం ఏంటంటే ఈ తుయితైరులో ఉన్న సంఘం గురించి 19వ వచనంలో అన్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ మనం చూస్తే క్రియలు అనగా పనులు అంటే ఇక్కడ క్రియా పరిమాణం చూస్తే గమనీయంగా పెరిగాయి. ఎక్కడ? తుయితైరు సంఘంలో గమనీయంగా పెరిగాయి, కానీ వాటి నాణ్యత తగ్గిపోయిందంట. పెరిగిన సుఖమేముంది, నాణ్యత ఏమైంది? చూడండి, కొన్నిసార్లు కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారం పెరుగుతుంది, పెరిగినప్పుడు నాణ్యత తగ్గిపోతే ఏమవుతుంది? ఆ తర్వాత మరలా డల్ అయిపోతుంది. అంటే అలాగే ఇక్కడ కూడా వారి క్రియలు పెరిగాయి, కానీ వారిలో ఏమైపోయింది? గమనీయంగా పెరిగాయి. అంతా బాగానే ఉన్నాయి, కానీ నాణ్యత మాత్రం లేదు. నాణ్యత ఏమైపోయిందంట? తగ్గిపోయింది. ఏమి కారణం అంటే లోకానుసారమైనవి సంఘములోనికి వచ్చాయి. అంటే లోకానుసారమైన పద్ధతులు, అలవాట్లు అన్నీ కూడా వారు సంఘములోని తెచ్చిపెట్టుకున్నారు. అంటే దైవానుసారమైన సంగతులు లేక దైవానుసారములు దైవ చిత్తములు ఎదిగిన వారుగా వారు కనబడడం లేదు. లోకాన్ని తీసుకొచ్చారు. ఎక్కడికి? సంఘములోనికి. ఏం తీసుకొచ్చినారండి? లోకానికి. మన జీవితాల్లో కూడా దేవుని సంఘములో ఉంటాం, కానీ లోకాన్ని తీసుకొస్తాం. అర్థమైందండి? ప్రభు బిడ్డని చెప్పుకుంటావు, లోకానుసారముగా నువ్వు జీవిస్తావు. ప్రభు బిడ్డని చెప్పుకుంటావు, లోకానుసారమైన ఆచారాలను పాటిస్తావు. అర్థమైందండి? ఒక అమ్మని నేను అడిగిన, ఏమ్మా ప్రార్థనకు లేటుగా ఎందుకు వచ్చావంటే, ఎవరో చనిపోయినారండి, ఆ ఇల్లు గుమ్మాలు కడిగేసుకుని తుడి చేసుకుని వచ్చాను అంది. వాళ్ళు ఎవరో చచ్చిపోయి వాళ్ళు నీ ఇల్లు గుమ్మాలు కడుక్కోవాల్సిన అవసరమా నీకు? ఇది ఏంటది? ఏంటి చెప్పండి, అది ఏంటది? లోకానుసారమైన ఆచారం అది. అంతేగాని నువ్వు ఇల్లు గుమ్మం కడగకపోయినా నీ ఇంటి మీదకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు వాలిపోరు. ఈనాడు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, లోకానుసారమైన పద్ధతులను ఇంకా పాటిస్తున్నావు, లోక ఆచారాలు పాటిస్తున్నావు. దైవదాసుడు సుందర్ సింగ్ గారు చెప్తూ ఉండేవాడు, ఇంటి ముందు దేవుని పిల్లలు ఈరోజు కూడా చాలామంది ముగ్గులు పెడతా ఉంటారు. కల్లాపులు వేసి ఏం చేస్తారండి? ముగ్గు పెడతారంట. ముగ్గు దేనికి ఇష్టమో తెలిస్తే దెయ్యానికి ఇష్టమంట. ముగ్గు ఎవరికి ఇష్టమో? దెయ్యాలు వచ్చి దాని మీద భరతనాట్యం చేస్తాయంట, భలే చేస్తారా అని డ్యాన్స్ చేస్తాయంట. అర్థమైందా? ఆ ముగ్గేసి నువ్వు దెయ్యాన్ని పిలుచుకొస్తున్నావు నీ ఇంటికి. అంత ప్రమాదం ఉంది.
ఇవన్నీ కూడా లోకానుసారమైనవి. ఇంటికి ఏంటిది, గడపకు పసుపు రాస్తారు. ఎందుకు రాసినంటే పసుపు రాయాలి కదండి. పసుపు కాదు రాసేది, యేసుప్రభువు వారి రక్తం రాయి. ఏం రాయాలా? ఇజ్రాయేలు ప్రజలు ఏం రాశారు? నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఏం రాశారు? గొర్రెపిల్ల రక్తము, మరి వధించబడిన రక్తాన్ని రాశారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏమి లేదు, మరణము. పసుపు రాతే ఏమన్నా నీకు క్షేమం అనుకుంటున్నావా? నీకు జయమే ఉండదు, అపజయమే, నష్టమే. జాగ్రత్త. దేవుని పిల్లని చెప్పుకుంటూ లోకానుసారముగా నీ క్రియలు బాగానే ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నావు? నీలో నాణ్యత తగ్గిపోతుంది. తగ్గనివ్వకు. లోకానుసారమైన పద్ధతులు తీసుకురాకు. ఏమా ఏంటి పై ఇవాళ మంగళవారం కాదండి? మంగళవారం మంచిది కదా? మంగళవారము మంచిది కదా? నెలపొడుపు, అమావాస, పౌర్ణాలు ఎందుకు నీకు అన్నీ? అది ఎవరికి కావాలా? లోకులకు కావాలా? నీకెందుకు? దేవుడు ఏం చెప్పినాడు? ప్రతి దినము దేవుడు గురించి ప్రతి వస్తువు అది మంచిది అన్నాడు. కానీ చెడ్డదని చెప్పేదాన్ని నీవే. దేవుడు మంచిదని చెప్తే, చెడ్డదని చెప్తే నీకేం సుఖమో, నీకేమి ప్రయోజనమో? మంగళవారం మంచిది కాదంటావు, శుక్రవారం మంచిది కాదంటావు. శుక్రవారం గురించి ఏం రాశాడు బైబిల్లో? గుడ్ ఫ్రైడే. అది మంచి శుక్రవారం అని స్పష్టంగా ఉంటే, బైబిల్ బోధిస్తుంటే మంచి శుక్రవారం. ఎందుకంటే ఒక నీతిమంతుడు సర్వలోక పాప పరిహార్థమై మరణించిన రోజు అది, ప్రాణం పెట్టిన రోజు అది. అది మంచి శుక్రవారంగా పిలువబడుతుంటే ఈరోజు ఏమంటావు? శుక్రవారం మంచిది కాదండి. ఎవరు చెప్పినారు నీకు మంచిది కాదని? సరే, ఇలా చూస్తే వాస్తుల దగ్గర పోతే ఈశాన్య మూల పెరగాలండి, ఆగ్నేయం తగ్గాలండి, లేదు ఈశాన్యం తగ్గిపోయింది, ఆగ్నేయం పెరిగిపోయిందండి, మేము పాడైపోయామండి. నువ్వు పాడవి, అది బాగానే ఉంటుంది. అర్థమైందా? దాని ద్వారా నువ్వు పాడైపోవు. నీ అతిక్రమముల క్రియల ద్వారా, నీ దోషముల ద్వారా నీవేమైపోయా? పాడైపోయినా. కయీన్ అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదన్నాడు. అంటే తన దోషము తన్ని ఏం చేసిందంట? భరించలేనట్టుగా చేసేసింది. అంతేగాని నీ దోషములు బట్టి నువ్వేం చేస్తావు? పాడవుతావే కానీ వాస్తులు బట్టి నువ్వు పాడవు. అర్థమైందా? ఇవన్నీ ఆచారాలు. వాస్తు చెప్పేవాడికి ఇస్తావు, ఎన్ని వేలైనా ఇస్తావు. ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేశాడంటే ఒక 500 ఎత్త గేడుస్తావు. చాలామందిని చూశాను నేను. ఇలా డబ్బులు ఇమ్మని కాదు, లోకానుసారమైన వాళ్ళకి ఎంతైనా ఖర్చు పెడతావు. నువ్వు ఎన్ని వేలైనా ఇస్తావు, ఉపయోగం లేని వాటి కొరకు ఖర్చు పెడతావు. కానీ దైవానుసారంగా ఒక ప్రభు బిడ్డ వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తే ప్రైజ్ లార్డ్ వెళ్ళి రండి అని చెప్తావు. ఇవన్నీ ఏంటి చెప్పండి? నువ్వు ఎక్కువ దేనికి విలువిస్తున్నావు? నీ నాణ్యత ఎక్కడ తగ్గిపోయింది? నీ క్రియలు బాగానే ఉన్నాయి. ఎదుగుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఆరాధిస్తున్నావు, చక్కగా మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీలో ఏమైపోయింది? క్వాలిటీ లేదు, నాణ్యత తగ్గిపోయింది. అలాంటిది ఈ సంఘం. ఇక్కడ తుయితేరులో ఉన్న సంఘం అలాంటిదే. ఎలాంటిది? వారి క్రియలు పెరిగాయి, అంతా క్రియలు బాగానే ఉన్నాయన్నాడు దేవుడు. చక్కగా మొదటి క్రియల కంటే కనబడి క్రియలు ఇంకా ఎక్కువగా బాగున్నాయన్నాడు. కానీ ఏమైపోయారు? లోకానుసారమైన విధానాన్ని సంఘంలో తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడ ఉన్న సంఘదూత కూడా మోసపోతూ వచ్చాడు. అక్కడ ఒక ప్రవక్తిని అని చెప్పుకునే యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నాడు అక్కడ. ఎవరంటండి? నేనొక ప్రవక్తని అని చెప్పుకునే అబద్ధపు ప్రవక్తి. ఎవరామె? యెజబెల్. అలాంటి దాన్ని ఇక్కడ ఉండనిచ్చాడు, సంఘములో ఉండనిచ్చినాడు. వాస్తవానికి బైబిల్ చెప్తుంది ఇక్కడ దేవుడు మరి స్త్రీలు లేక క్రీస్తు సంఘమునకు శిరస్సైనాడు కనుక క్రీస్తు సంఘమునకు ప్రవక్తలను ఇచ్చాడు కానీ ప్రవక్తీలను ఇవ్వలేదు. అర్థమైందండి? క్రీస్తు సంఘమునకు పాలించడానికి లేక పోషించడానికి భద్రపరచడానికి ఎవరిని ఇచ్చినాడు? ఆయన ప్రవక్తలను ఇచ్చినాడు. సంపూర్ణ పురుషులు అన్నాడు. చదవండి, ఎక్కడది? ఎఫెసీ 4:11-12 చదవండి త్వరగా. మనమందరము
జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఎలాగూ సంపూర్ణ పురుషులుగా చేశాడు. అంటే సంఘమును ఎవరికి ఇచ్చినాడైనా? ఎవరికి ఇచ్చినాడు? ప్రవక్తలకు ఇచ్చినాడు, ఇవ్వడానికి అనుమతించినాడు, కానీ ప్రవక్తలకు ఇవ్వలే. మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యములు 2:17 ఏం రాసినాడు అక్కడ? చదువునైనా. అపోస్తుల కార్యములు 2:17 అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు. అంటే ఇక్కడ పురుషులు ప్రవచిస్తారు, ఆ తర్వాత స్త్రీలు కూడా ప్రవచిస్తారు వాక్యానుసారంగా చూస్తే. అలాగే మనము ఎక్కడంటే అపోస్తుల కార్యములు 21:9 అనుకుంటా, అక్కడ 4 ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించేటి వారుగా ఉన్నారు. చదవండి అపోస్తుల కార్యములు. అతనికి ఉన్నారు, వారు ప్రవచించేవారు. అంటే ఇక్కడ సంఘములో స్త్రీల యొక్క పాత్ర ఏంటంటే ప్రవచించడం వరకే. అర్థమైందండి? ప్రవచించేవారు. ఉదాహరణకి మరి ఫిలిప్పు కుమార్తెను మనం చూస్తూ వచ్చాం కనుక 1 కొరింథీ 11:5 ఏం చెప్పాడు? చదువునైనా. 1 కొరింథీ 11:5. 1 కొరింథీ 11:5 కూడా ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను జాగ్రత్త. ముసుగు జారితే కనుక నీ తలను అవమానపరుస్తున్నావు. నువ్వు దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి. నేను చెప్పే మాట కాదు ఇది. చాలామంది భయం ఉండదు, ముసుగు జారిపోయిన అలాగే కూర్చుంటారు. ఈనాడు కొంతమంది స్త్రీలు ఇంకా ముసుగులు తీసేసే స్టేజ్ల మీద ఏం చేస్తున్నారో, పాటలు, వాక్యాలు, బోధలు, ఏంటి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? బైబిల్ ఒప్పుకుంటుందా? ముసుగు లేకుండా ప్రవచిస్తే, ముసుగు లేకుండా పాట పాడితే, ముసుగు లేకుండా కూర్చుంటే దేవుడు అంగీకరిస్తాడా? బైబిల్ ఒప్పుకోవడం అంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. వాస్తవానికి స్త్రీలు ప్రవచించేవారు మాత్రమే కానీ వారు బోధించడానికి అర్హులు కారు. ఏమి కారణం అంటే 2 కారణాలు ఇక్కడ ఉన్నాయి. పాత నిబంధనలు కూడా మరి మనకు దాదాపుగా మరి ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? మొట్టమొదటి ప్రవక్త ఎవరు బైబిల్లో మనకి? ఆది కాండం నుంచి ప్రారంభిస్తే మిరియాము. ఎవరామే? మిరియాము ఉంది, దెబోరా ఉంది, యెషయా భార్య, ఆమె పేరు ఇక్కడ రాయలే, యెషయా భార్య. తర్వాత హుల్దా ఉంది, హుల్దా అని ఒక ప్రవక్తి ఉంది. 2 దినవృత్తాంతం 34 ఆమెను చూడగలం. తర్వాత అన్నా ఉంది, లూకా సువార్తలో మనం చూస్తాం, 2 మనం చూస్తాం. సరే, ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు 4. సరే, ఏదేమైనా కానీ 5 చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఎవరు వీళ్ళు? మిరియాము నిర్గమ 15 ఉంటుంది, దెబోరా న్యాయాధిపతులు 4 ఉంటుంది, యెషయా భార్య యెషయా 8:3 ఉంటుంది, హుల్దా దినవృత్తాంతం 2వ గ్రంథం 34 కనబడుతుంది. అలాగే హన్నా లూకా 2 మనకి పరిచయం. వీళ్ళెవరంటే ప్రవక్తలే, కానీ వీళ్ళు అబద్ధ ప్రవక్తలే కాదు, నిజమైన వాళ్ళు, దేవుని కొరకు ప్రవచించేవారు. చూడండి మిరియాం ఎలా ప్రవచించింది. ఆ ఎర్ర సముద్రము అవన్నీ దాటేసిన తర్వాత దేవుని కార్యాలు చూసి అప్పటికేవో పలవెత్తి పాడుతూ వచ్చారు. మళ్ళీ ఈమె పలవెత్తి వాళ్ళని ఏం చేసింది? ప్రోత్సహించింది. ప్రవక్తి యెహోవాను గానమో చేద్దాము రండి అని స్త్రీలందరినీ ప్రోత్సహించింది ఆమె. వారెంతో పాడుతూ వచ్చారు. దెబోరా మరి దేవుని యొక్క వాక్యమును న్యాయాధిపతిగా ఉండి దేవుని యొక్క మాటను ఉన్నట్టుగా ధైర్యంగా ఏం చేసేది? చెప్పేది. ఆమె ఒక ప్రవక్తి. సామాన్యమైన వాళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వారంటే నిజమైన ప్రవక్తలే, అబద్ధ ప్రవక్తలే కాదు. ఈ 5 మంది ఫిలిప్పు కుమార్తెలతో కలిపి 90. సరే, ఈ 5 గురించి మనం ధ్యానం చేద్దాం. సరే, ఈ యొక్క మరి అబద్ధ ప్రవక్తలు కూడా బైబిల్లో ఉన్నారు. అబద్ధపు ప్రవక్తలు కూడా బైబిల్లో ఉన్నారు. మొదటిగా మనం చూద్దామా? నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 14 చదువు నాయన. ఎవరైనా త్వరగా. నా దేవా
వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటు నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోబద్య అని ప్రవక్తిని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఎవరున్నారంట? దేవుని భక్తుడైన ప్రార్థనాపరుడైన ఇశ్రాయేలు యొక్క లేక ఆ యెరూషలేము గోడలు కూలిపోయిన ఆ గోడలు తిరిగి నిర్మాణం చేయిస్తున్న నడుం బిగించుకొని ప్రోత్సహించి ఆ గోడలు కడుతున్న ఆ భక్తుడైన నెహెమ్యాను బెదిరించాలని, చంపాలని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఒక ప్రవక్తిని కూడా కుదుర్చుకున్నారంట. ఎవరిని? ప్రవక్తిని కుదుర్చుకున్నారు. అదే ప్రవక్తి? నోబద్య ఆమె పేరు. అది అబద్ధపు ప్రవక్తి. అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పేసి నమ్మించేస్తుంది. లేనిది ఉన్నట్టుగా చూడని కొంతమంది అబద్ధ మాటలు ఎక్కడ కూడా జంకరు. ఎలా చెప్పేస్తారండి? లేనిదని ఉన్నట్టు మళ్ళీ నమ్మించేస్తారండి వాళ్ళు. ఎక్కడ కూడా తడబడరు. అక్షరాల సత్యం వల్లే చెప్పేస్తారు. అబద్ధపు మనుషులు, అబద్ధపు ప్రవక్తలు. ఇలాంటి వారిని దేవుడు మెచ్చుకోడు. ఇలాంటి వారిని దేవుడు ఉంటే ఒప్పుకోడు. సరే, రెండో ప్రవక్త ఎవరు? మనం చదివిన ఈమె. ఎక్కడ? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువున్నాం కదా. 2వ అధ్యాయము 20వ వచనంలో యెజబెలు అనే ప్రవక్తి. యెజబెలు అనే ప్రవక్తి అంటే ఈమె ఏం చేస్తుంది? లేనివి ఉన్నట్టుగా చెప్పి సంఘాన్ని మోసం చేస్తుంది. సంఘపు దూతనే మోసం చేసింది. ఆ సంఘపు దూత అనుకున్నాడు, ఆయన పేరు రాయలేదు, రాస్తుంటే బాగుండు. కానీ అంతిపా పేరు మాత్రమే రాశాడు. దూత పేర్లలో అంతిపా పేరు మాత్రమే రాశాడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడ్డాడు కనుక, శ్రమగా దేవుని కొరకు చనిపోయాడు కనుక. సరే, ఈ దూతను మోసం చేసింది. ఆ దూత అనుకుంటాడు ప్రవక్తి కదా, ప్రవక్తి ప్రవచనాలే బోధిస్తుంది కదా అనుకుంటున్నాడు. వాస్తవానికి మనం చూస్తున్నాం కదా, సంఘములో ప్రవక్తలు ప్రవచించేవారే కానీ బోధించేవారు కాదు. బైబిల్ చెప్పే సత్యం. అందుకే ఈ యొక్క పత్రికలో లేక ఈ పరిశుద్ధమైన గ్రంథంలో పౌలు గారు స్త్రీల గురించి 2 మాటలు రాసినాడు. చూడండి, 2 కారణాలు చెప్పాడు. మొదటి కారణం ఏంటంటే, స్త్రీ పురుషుని తర్వాత సృజించబడుతూ వచ్చింది. వాస్తవానికి స్త్రీ ఎలాంటిదంటే సాటి అయిన సహాయము. ఎవరికి? పురుషునికి. అందుకే పురుషుని మీద స్త్రీ ఏలుబడి చేయడానికి లేదు అని ఇక్కడ సంఘ రీతిలో కూడా చెప్తున్నాడు. అంటే శిరస్సు ప్రభువుకు సంఘము లోబడి ఉండవలసిందే కానీ శిరస్సు మీద లేక పురుషుని మీద ఏలుబడి చేయడానికి లేదు. సరే, బాగానే ఉంది. చూడండి, 1 తిమోతి 2:12 వచనంలో ఈ విధంగా రాశాడు. ఉపదేశించుటకైనను అసలే ఉపదేశం చేయడానికి సెలవు ఎవరు ఇచ్చారు? ఈనాడు చాలామంది స్త్రీలు ఉపదేశం చేస్తారు పురుషులు ఉండగానే. పురుషులు ఉండగానే భయం లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నారండి? ఉపదేశం చేస్తున్నారు. ముసుగు లేకుండా ఉపదేశిస్తారు వాళ్ళు. ముసుగు లేకుండా. ఓ స్త్రీని నేను చూసినాను. ఆ స్త్రీ బ్రతికే ఉంది, ఇంకా ఉంది, వయసుకు చిన్నదే, కానీ స్టేటస్ పెద్దది. ఎందుకంటే సేవను బట్టి వాటిని బట్టి చాలా పెద్దది అయిపోయింది. ఆమెను ఒక దేవతలా పూజిస్తున్నారు పురుషులు. అయ్యబాబు, అమ్మగారు ఒక సింహాసనం తెచ్చేశారు, కూర్చోబెట్టారు. నాకు చాలా బాధ కలిగింది. ఇదేమిరా, వీళ్ళ వాక్యానికి విరోధంగా చేస్తారేంటి? తప్పులేదు, సేవకురాలను గౌరవించడంలో తప్పేం లేదు. కానీ వీళ్ళెళ్ళి అమ్మగారు అని అక్కడ నుంచుని ఆమెను ఏం చేయమంటున్నారు? బోధించమంటున్నారు. వీళ్ళు వాళ్ళకు బోధించాలంట. ఎవరికి? పురుషులకి. ఓ చోట నేను చూశాను, వాక్యం చెబుతుంది స్త్రీలంట ఉపదేశించకూడదు, జాగ్రత్త, పురుషుల మధ్య నిలబడకూడదు. చాలామంది భయం ఉండదు, లేచిపోతారు. అందుకే మన సంఘాల్లో ఎక్కడికక్కడ కటింగ్ చేస్తూ ఉంటారు. వాక్యానికి విరోధంగా చేయరు. సాక్ష్యాలు ఏంటి? అన్ని సంఘాల్లో సాక్ష్యాలునే, మన సంఘాల్లో లేవేంటి? నిలబెట్టాం. వాక్యానికి విరోధంగా జీవిస్తావా?
వాక్యం చెప్పినట్టుగా నడుస్తావా నీవు? ఏమన్నాడు ఇక్కడ? చదువు, క్రిందకి చదువుకుంటూ వెళ్ళు. ఆ, 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 ఆ. సరే, ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే రెండవ కారణం ఏంటంటే పురుషుడు మోసపోలేదు, కానీ ఎవరు మోసపోయినారు? స్త్రీ మోసపోయింది. అందుకే ఇక్కడ ఏమన్నాడో, స్త్రీ ఏం చేయకూడదంట? ఉపదేశించకూడదు. ఎక్కడా? పురుషుల మధ్య. మీకు అర్థమైందా? స్త్రీల పరిచయాలు స్త్రీలు చెప్పొచ్చు, తప్పేం కాదు, అది మీరంతా స్త్రీలే కాబట్టి. పురుషుల మధ్య స్త్రీలు ఏం చేయకూడదు? నిలబడకూడదు, ఉపదేశించకూడదు. కారణాలు ఏంటి? 2 కారణాలు ఏంటి పౌలు గారు ఇచ్చిన కారణాలు? మొదటి కారణం, మొదట ఆదాము స్తుతించబడ్డాడు, స్త్రీ ఎలాంటిది? సాటి అయిన సహాయం. రెండో కారణం ఏంటి? ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపోయింది. ఈ 2 కారణాల చేత ఉపదేశించడానికి అర్హత లేదు. అందుకే అన్నాడు, ఇక్కడ సంఘములో దేవుడు బోధకులను ఇచ్చినాడు కానీ బోధకురాలను నియమించలేదు. ఇలాంటి వాక్యమంతా ఎరుగుండి తుయితేరులో ఉన్న సంఘము లేక సంఘపు దూత ఏం చేశాడు? యెజబెలు బోధలో పడిపోయాడు, మోసపోయాడు. అసలే ప్రభు చెప్తున్నాడు కదా, వాళ్ళు యెజబెలు బోధించడం ఏంటి? వాక్యం ఏం చెప్పింది? ఉపదేశించడానికి లేదని చెప్పి యెజబెలు బోధిస్తుంటే సంఘపు దూత ఆ బోధ విని మోసపోయాడు. సంఘపు దూతే మోసపోతే సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? సంఘము కూడా మోసపోతుంది. అందుకే ప్రభు చెప్పాడు, మోసపోకుమా మెలకువగా నుండుమా, మోసపోకుమా మెలకువగా నుండుమా, ఈ యుగ సమాప్తికి సూచన ఇదే. మోసపోకుమా మెలకువగా నుండుమా, ఈ యుగ సమాప్తికి సూచన ఇదే. నీ దూరాకడాకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ప్రభో, మోసపోకూడదు. కానీ తుయితెరలో ఉన్న సంఘాన్ని నడిపించే సంఘపు వర్తమానం ఇచ్చేవాడే యెజబెలు బోధలో ఏమైపోయాడు? మోసపోయాడు. స్త్రీలు ప్రవచించేవారికి అంతే, చెప్పేవారికే కానీ బోధకు నిలబడడానికి వాళ్ళకి అర్హత లేదు పురుషుల మధ్య. అర్థమైందండి? పురుషుల మధ్య మీకు అర్హత లేదు. కనుక ఇంత ఎరుగుండి మోసపోయాడు. అసలు యెజబెలు ఎవరు? యెజబెలు ఎలాంటిదంటే బహు దుష్టురాలది. యెజబెలు గురించి ఏం రాశాడు బైబిల్లో? అది బహు దుష్టురాలు. దేవుని ప్రవక్తలను చంపడం ప్రారంభించింది. ఒక విగ్రహాధికురాలు. బయలు ప్రవక్తలను, అషేరా దేవి అనే ఒక ప్రవక్తలను దాదాపుగా 850 మందిని పోషించి బ్రతికేస్తుంది. యెహోవా ప్రవక్తలను ఏం చేస్తుంది? చంపేస్తుంది. మీకు అర్థమైందా? దేవుని ప్రవక్తలను ఏమో చంపేస్తుంది, దేవుడి కానీ విగ్రహ ప్రవక్తలను ఏం చేస్తుంది? బ్రతకనిచ్చి వారిని పోషిస్తుందంట. అలాంటి దుష్టురాలి యెజబెలు, బహు దుష్టురాలు. ఇదొక అబద్ధ ప్రవక్తి. ఈ అబద్ధ ప్రవక్తి యొక్క బోధకు ఏమైపోయినాడు ఈయన? ఏమైపోయినాడు? మోసపోయాడు. ఆ ప్రవక్తి మాట వింటున్నాడు. ఆలోచన ఉండాలి కదా, ఈమె బోధించడం ఏంటి? సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానం అన్నాడు కదా. అంటే వాక్యము ఎరిగి ఉండి ఈనాడు ఎలాగున్నారంటే విశ్వాసులు కూడా వాక్యము ఎరిగుండి దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఈనాడు దిగజారిపోతున్నారు. ఏదో యాలకూలంగా ఉంది దేవుడంటే, మాస్టర్ గారు అలాగే చెప్తారులే అనుకుంటున్నారు మీరు. వాక్యం ఏం చెప్పింది? ప్రభుకు రోషము పుట్టించుదమా, ఆయన కంటే బలవంతులమా. దేవుడు ఉప్పు అన్నాడంటే ఎగిరిపోతామంతే. ఎలాంటిదంట? గడ్డి పువ్వు లాంటిది మన ఆయువు. ఎగిరిపోయిందా మళ్ళా రాదు. ఎక్కడ పడుతుందో తెలియదు. అది ఎక్కడ పడుతుంది? బహుశా ఎక్కడ పడుతుందండి? ప్రభు నమ్మకపోతే పాతాళంలో పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాక్యానికి విధేయత చూపి వాక్యములు ఎదిగే వారంగా మనం ఉండాలి. ఈ తుయితెరలో ఉన్న సంఘము యెజబెలు బహు దుష్టురాలు, దేవుని ప్రవక్తలను చంపేసేది. అంతేకాదు యెజబెలు గురించి మనం చూస్తే ఎట్లాంటిదంటే, వాస్తవానికి తన భర్త పేరు అహాబు. ఈ అహాబు పేరుకు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. అర్థమైందండి? పేరుకు మాత్రమే ఎవరైనా రాజు. మనం ఎరుగుదాం, పేరుకి మాత్రమే మన్మోహన్ సింగ్ ఉండేవాడు అంట. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు, కానీ మీకు అర్థమవుతుందని పేపర్ న్యూస్లో వేసాడు. ఈనాడు పేపర్ న్యూస్లో ఏం వేసినాడంటే, ఈయన ఎవరు మన్మోహన్ సింగ్ పట్టుకున్నాడు, స్టీరింగ్ పట్టుకున్నాడు. సోనియా గాంధీ ఏం చేస్తుంది, నేర్పిస్తుంది అన్నమాట స్టీరింగ్. ఆ స్టీరింగ్ని ఇలా తిప్పాలి అలా తిప్పాలని నేర్పిస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? పేరుకి మాత్రమే ప్రధాని, తిప్పేది ఎవరు? సోనియా. అలాగే ఇక్కడ కూడా పేరుకి మాత్రమే అహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలకు, కానీ తిప్పేది ఎవరంట? భార్యమణి యెజబెలు. ఈరోజు ఎలాగ తిప్పుతారంటే మీ భర్తలను, ఒక ఆమె అదే చెప్పిందంటే, వివాహంలో పాస్టర్ గారు బోధ చేసినాడంట. ఎలాంటి బోధ అంటే కొంచెం నవ్వించడం కొంచెం బాగుంటుంది కదా, భార్య భర్తలు నవ్వించడానికి చెప్పినాడు. అమ్మ, మరి భర్త శిరస్సు, ఆ శిరస్సుకు నువ్వేం చేయాలా? లోబడి ఉండాలి. నువ్వు శరీరం కనుక ఏం చేయాలా? లోబడి ఉండాలి. ఆయన నీకు శిరస్సు అని చెప్పినాడంట. సరే, పెళ్ళయింది, ఒక వారం రోజులు గడిచింది, లేక నెల గడిచింది, 2 నెలలు గడిచింది. ఆ తర్వాత అయిపోయింది, 3 నెలల ముచ్చట అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఇద్దరికి కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతూ వచ్చింది. భర్త అంటాడు, నేను ఎవరినో తెలుసా? నేను నీకు శిరస్సు, నేను లేకపోతే నీ బ్రతికే లేదని చెప్పాడు. నేను లేకపోతే, హెడ్ లేకపోతే బాడీకి ఉందా? ఉంటుంది. ఇందాకనే చెప్పినాను కదా, శిరస్సులో నుంచే మొత్తం వర్క్, మనిషిని పని చేయించేది ఇదే. ఇక్కడ ఉంటుంది కేంద్ర బిందువు ఇది. దానికి దీన్ని హెడ్ అన్నారు కదా, ఇంగ్లీష్లో ఏమన్నారా? హెడ్ అంటే ముఖ్య కేంద్రం. అది నేను నీకు శిరస్సుని తెలుసా, నీవు నన్ను గౌరవించాలా, నాకు లోబడి ఉండాలని చెప్తే ఆ భార్య ఏమన్నారంట, ఈ సంగతి మర్చిపోయావా? పాస్టర్ గారు ఇంకో మాట చెప్పాడు, ఏంటి తెలుసా? నువ్వు శిరస్సు అయితే నేను మెడకాయని అన్నదంట. నువ్వు శిరస్సు అయితే ఏం చెప్పింది? ఆమె చెప్పింది తప్ప మాట్లాడరేంటండి? నీవు శిరస్సు అయితే నేను నీకు ఎలాంటి దాన్ని? మెడక ఏం చేస్తుంది? సుధీర్? ఇలా తిరిగంటే అలా తిరిగితే ఇలా తిరిగింది. ఈ మెడకాయలేంది, తా శిరస్సు తిరగదు. మీకు అర్థమైందా? మెడకాయలేంది శిరస్సు. జాగ్రత్త, నీ భర్తలను నువ్వు ఎలా తిప్పుతున్నావో, అన్యాక్రాంతంగా పెంచుతున్నావా? ఆత్మీయంగా నీ బిడ్డలను ఎలా తిప్పుతున్నావో అన్యాక్రాంతంగా పెంచితే ఏలీ పరిస్థితి ఏమైంది? ఏలీ కుటుంబం ఏమైంది? ఉన్నారు ఏలీ కోడలు ఉన్నారు, కానీ భర్తలను కంట్రోల్ చేయలేకపోయారు. ఏమయ్యారు? కుటుంబమే చచ్చిపోయారు. శాపము ప్రవక్త మీద కూడా వచ్చేసింది. ఆ సందర్భం నాకు గుర్తొచ్చిందంటే భయపడతాను నేను. అయ్యో, రేపు నా పరిస్థితి ఏంటి? నా బిడ్డలను సరిగ్గా పెంచుకుంటున్నానా లేదా? నా భార్యను సరిగ్గా పెంచుకోవాలి, మంచి దారులు నడిపిస్తున్నానా లేదా అని భయపడుతూ ఉంటాను. ఈ సందర్భం చూసి నేను, నీకు భయం ఉంది? అసలే ఎక్కడుంది భయం? దేవుడు కడుపు నిండా నీకు తిండి పెట్టేస్తున్నాడు, కావాల్సినంత డబ్బు ఉంది, కొరత లేదు, శుభ్రంగా అమ్మఒడ్లు పడ్డాయి, హ్యాపీగా ఉంటుంది. ఒక 2 రోజులు, ఒక వారం రోజులు, 2 వారాలు ఎంజాయ్ చేయొచ్చు. నీకు భయం లేదు. మీకు అర్థమైందా? మీకు భయం అనేది లేదు. కారణం ఏంటి? అసలు ఈ ఐశ్వర్యం ఇచ్చిన దేవునికి ఎంత కృతజ్ఞత నువ్వు కలిగి ఉన్నావా? ఎంత కృతజ్ఞత ఉందా నీలో? ఎలా తిప్పాలంటే, ఎలా తిరగాలంటే అలా తిరుగుతున్నావు నువ్వు. యెజబెలు కూడా బహుదుష్టురాలు ఎందుకయిందంటే, తన భర్తను ఎలా తిప్పాలో అలా తిప్పింది. 1 రాజులు 21వ అధ్యాయంలో తిప్పింది. ఎలా తెలుసా? ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, చాలా మంచివాడు. ఆ వ్యక్తిని చంపేమని సలహా ఇస్తే ఈయన అమలు చేసేసాడంట. ఎవరు? అహాబు గారు భార్య చెప్పితే, ఒక రాజయ్య ఉండి అతని పేరు నాబోతు, అతను చంపేస్తే హత్యకు ఆర్డర్స్ ఇచ్చినాడు. ఆయన చంపేయండి అని చెప్పి
అనుమతి ఇచ్చినాడంట. అలాంటి దుష్టుడు వీడు కూడా. మీకు అర్థమైందా? అందుకే భయంకరమైన చావులు చచ్చారు ఇద్దరును. మంచి చావులు సావలేదు, ముందుకెళ్ళి కూడదే. అర్థమైందా? దుష్టత్వంతో బ్రతికావా, దుష్టత్వంతో తిరిగావా, దుష్టత్వంతో నిండిపోయావా, భయంకరమైన చావులు తెచ్చారు వాళ్ళిద్దరు. యెజెబెలు గుర్రముల చేత తొక్కబడ్డది, పచ్చడిగా తొక్కబడ్డది, గోడ మీద నుంచి క్రింద త్రోయబడ్డది, చచ్చింది, రూపం కూడా లేకుండా అయిపోయింది. ఆహాబు యొక్క ఆ పరిస్థితి కూడా రథం మీదే ఒరిగిపోయాడు, చచ్చాడు, రక్తం కుక్కలు వచ్చినాక. భయంకరమైన చావులు చచ్చారు వాళ్ళు. కారణం ఏంటి? భార్య తిప్పితే తిరిగేవాడు ఇతడు. ఎందుకు ఇతడు రాజ్యం ఎందుకు, రాజుగా ఉండడం ఎందుకు, పేరుకు మాత్రమైన రాజా అంటే. ఇలాంటి చెడ్డ పనులన్నిటికి భర్తను ఏం చేసేదంట? ప్రోత్సహించేదంట. చెడ్డ పనులన్నీ మంచి వాటి కొరకు కాదు. మరి దినాల్లో భార్యగా ఉన్న నీవు నీ భర్తను ఏ విషయంలోనూ ప్రోత్సహిస్తున్నావు? అర్థమైందండి? భర్తను ఏ విషయంలో ప్రోత్సహిస్తున్నావు? నువ్వు ప్రోత్సహించాలా. భర్త కష్టపడుతున్నాడు, అయ్యా దేవుని మందిరంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి, దేవుని మందిరానికి ఏదైనా చేయి, లే కూడికలు జరుగుతున్నాయి, ఏదైనా చేయి. అర్థమైందా? నీ ప్రోత్సాహం ఏంటి? వేటి కొరకు నువ్వు ప్రోత్సహిస్తున్నావు? నాకు 5,000 రూపాయల పట్టు చీర కావాలా? పట్టు చీర కొంటాగానే నీ భర్త కూడా ఎన్నికంజే వేయడు. ఎందుకంటే సొంతం కదా. దేవుడు సొంతమా? నిజంగా దేవుడు సొంతమని నువ్వు తలంచితే నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తావు. అంటాడు కదా, నాకంటే తన భార్యని కానీ, తన యొక్క ఎవరినైనా కానీ, కుటుంబంలో ఎవరిని ప్రేమించినా కానీ వాళ్ళు నాకు పాత్రులు కాదు. దేవునికి సొంతం కదా. ఆయన నేను స్వాచ్యమని పిలిచాడు కదా. సరే, ఇంకా ముందుకు పోదాం. ఇక్కడ యెజెబెలు ఇట్లాంటి పనులు చేసేది. అయితే యెజెబెలు యొక్క ప్రభుత్వంలో మరి దేవుని ప్రవర్తనను చంపుతున్నప్పుడు అక్కడ ఓబద్య అని ఒక ఆయన ఉన్నాడు. కొంతమంది ప్రవర్తనను దాచిపెడుతూ వచ్చాడు. 50 మందిని 100 మందిని దాచిపెట్టి వారిని పోషిస్తూ వచ్చాడు. అలాగే దాదాపుగా ఇంకా 7,000 మంది మిగిలి ఉన్నారంట. యెజెబెలు చంపగా ఎంతమంది మిగిలి ఉన్నారు? ఈ 7,000 మంది కూడా యెజెబెలు యొక్క విగ్రహాలకు మోకాలేసిన వాళ్ళు కాదు, కానీ యెజెబెలుకు భయపడ్డారు. వాళ్ళు భయపడి ఏం చేశారు? వాళ్ళు దాక్కున్నారు. కానీ ఒకే ఒక్కడు యెజెబెలుకు భయపడలే. అతని పేరు ఏలియా. యెజెబెలుకు భయపడలే. పిలిచాడు అహాబును, ఏంటి ఎంతకాలం నువ్వు ఎలా ఉంటావు? చదువుదామా, వెళ్దామా రండి. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకుంటే ఆహాబు బయలుదేరాను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి వాడవు నీవే కావని అతను అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టివారై. ఇక్కడ అహాబు రాజు అంటాడు, ఎవరితోని? ఏలియాతో అంటాడు, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టి వాడవు నీవే కదా అన్నాడు. నీవే కదా అన్నాడు. కారణం ఏంటంటే అప్పటికే అక్కడ ఏమీ లేదు, భూమి మీద వర్షము లేదు, కరువు వచ్చేసింది. దాదాపుగా 3.5 సంవత్సరాలు కావస్తుంది. ఇతడంటాడు, నీవారు చేసినావయ్యా, ప్రార్థన చేసినావు వర్షం పడకుండా ఉండాలని, ఈ రోజు వరకు కూడా వర్షం లేదు, పంటలు లేవు, భోజనం సరిగ్గా లేదు. ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శ్రమ పెడుతున్నావంటే ఏలియా ఏమైనా సమాధానం ఇచ్చాడు? నేను కాదు, నీవు, నీ ఇంటోళ్ళు, నీ తండ్రి ఇంటోళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్నారు. ఏమి కారణం అంటే బయలు దేవతలను మీరేం చేస్తున్నారు? బయలు దేవతలను కొలిచేవారుగా ఉన్నారు. దేవతలకు నమస్కరించేవారుగా ఉన్నారు. మీరు నిజమైన దేవుని విడిచిపెట్టారు. అందుకే మీకు శ్రమ వచ్చింది. నేనెందుకు అవుతాను? ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టేది ఎవరో? నీవే. ఒక రాజు అయి ఉండి నువ్వేం చేస్తున్నావు? నిజమైన దేవుని విడిచిపెట్టి దేవుడి కాని దేవుని దేవతను ఏం చేస్తున్నావు? పూజిస్తున్నావు. నీ భార్య పూజిస్తుంది, నీ బిడ్డలు పూజిస్తున్నారు, నువ్వు పూజిస్తున్నావు.
నీ తండ్రి ఇంటి వారు పూజిస్తున్నారు. దానివల్ల నీ ఇశ్రాయేలు మీదకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, కరువు వచ్చింది. రా తేల్చేసుకుందాం, వెళ్దాం రా, నీ బయలు ప్రవక్తలందరినీ తీసుకురా. కర్మేలు ఆ పర్వతం దగ్గర సమకూర్చిపెట్టు వాళ్ళందరినీ. కర్మేలు అనగా దేవుని శిరస్సు అని అర్థం. ఆడ తీసుకురా. యెహోవా దేవుడా, మీ బయలుదేవత అషేరాదేవి గొప్పదా, తేల్చేసుకుందాం. అయితే ఆహాబు పోయాడు. బైబిల్లో రాలేదు కానీ తన భార్య మనతో చెప్పుంటాడు బహుశా. ఇలా ఏలియా కనిపించాడు. ఆ మరి ఆ భార్య పోషిస్తుంది వాళ్ళని. ఎవరిని? బయలు దేవత, అషేరా దేవత, ప్రవక్తల్ని. ఎన్ని వందల మంది వాళ్ళు? చదవండి. 400 ఎందుకు అయ్యారా ఇద్దరు కలిపి? 19వ వచనం చదవండి. అయితే ఇప్పుడు 450 మంది అషేరాదేవి ప్రవక్తలైన 400 మంది. ఇద్దరు కలిపి ఎంతమంది అయ్యారు? ఎవరు? ఏలియా గెలిచాడు. ఏలియాకి బలిపీఠం కట్టారు. ఒక 2 ఎడ్లు తీసుకున్నారు. ఒక ఎడ్డుతో వాళ్ళు ఏం చేశారు? దాని మాంసాన్ని నరికి ఆ కట్టెలపై నుంచి మీ దేవతను పిలవండి, మీ దేవతను పిలవండి, మీ బయలు దేవత ఉందో, ఆశీర్వాద దేవత ఉందో పిలువు. యెజబెలునే వణికించాడు ఈయన. ఎవరు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. అప్పటికే దేవుని ప్రవక్తలను చంపేస్తుంటే, దేవుని ప్రవక్తలను చంపేస్తున్న ఆ దినాల్లో ఇతడు ఒక్కడే నిలబడి తీసుకురా నీ బయలు ప్రవక్తల్ని. యెజబెలు పర్మిషన్ ఇవ్వాలా? ఎవరికి? ప్రతిదీ భార్యమణితో చెప్తాడు కదా. ఇక్కడ రాయలేదు కానీ చెప్తాడు వెళ్ళి. ఇలా ఏలియా ఇలా అన్నాడు, మళ్ళీ ఇలా తగిలడ్డా. సరే తీసుకెళ్ళు, తేల్చేస్తున్నాడు, తేల్చేద్దాం, ఏం తేలుతాడో చూద్దాం, తీసుకెళ్ళు. పంపించింది. వచ్చారు, కట్టెలు పేర్చారు. ఆ యొక్క పశు మాంసాన్ని చక్కగా ఏం చేశారు? మాంసంగా కొట్టారు, కట్టెల పైన వేశారు. యేసుడు పిలుస్తున్నారు, దేవుడా ఎక్కడున్నావో, బయలా ఎక్కడున్నావు, వచ్చేసి నువ్వేం చేయాలా? వీటిని దహించాలా, కాల్చేయాలా. అప్పుడే నువ్వు నిజమైన దేవుడు అని నిరూపణ అవుతుంది. ఉదయం మొదలుకున్నారంట, సాయంకాలం వరకు పిలిచి అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా. అప్పుడు టేప్ రికార్డ్ లేవు కదా, సెల్ ఫోన్లే. అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఏమైపోయింది? గొంతుకులు కూడా అరిగిపోయాయి. కానీ వాళ్ళ దేవత రాలేదు, ఆ యొక్క బలిపీఠాన్ని దహించలేదు. ఏలియా వెళ్ళాడు. పిలవండి, మీ బయలుని పిలవండి. ఒకవేళ వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, ప్రయాణంలో కొంతమందికి ఆలస్యం అవుతుంది కదా, ప్రయాణంలో ఉన్నాడేమో పిలవండి, గట్టిగా పిలవండి. ఒకవేళ వాడు నిద్రపోతున్నాడేమో లేపండి. వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుందంటే ఏలియా ఇలా మాట్లాడుతుంటే, ఇంకా బయలా ఎక్కడున్నావు, బయలా ఎక్కడున్నావు, ఇంకా అరిచేస్తున్నారు. ఇలా అరిగిపోయిన పీసు గొంతుకులతో అరిచేస్తున్నారు. ఇంకో మాట చెప్పాడు, ఒకవేళ వాడు ధ్యానం చేస్తున్నాడేమో పిలవండి. వాడు ఏం చేస్తున్నాడో పిలిచారు. ఇంకా ఏలియా మాటలు పౌరుషం వచ్చేసింది, వీళ్ళకి రోషం వచ్చేసింది. కత్తులతో, శస్త్రాలతో ఏం చేసినారంట? చీరేసుకుంటున్నారంట. రక్తం చూపిస్తే వచ్చేస్తుంది మా దేవత. ఏం చూపిస్తా వస్తుందంటే అండి,
కొన్ని దేవతలు రక్తం కలజోతాయంట. రక్తం చూపిస్తే వచ్చేస్తుంది అంట. ఇది చీరేసుకుని చూపిస్తున్నారు, బయలా బయలా బయలా, అలా రక్తం కారిపోయి సమస్యలు పోతున్నారే కానీ జవాబు లేదు, జవాబు లేదు. అప్పుడు ఏలియా ఇంకా వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఇంకా మేమేం చేయలేమని. అప్పుడు ఏలియా తాను మరి బలిపీఠం కట్టాడు, చుట్టూ కందకం త్రవ్వాడు, నీళ్లు పోశాడు, బలిపీఠం మీద ఈ యొక్క ఎద్దు మాంసాన్ని ఏం చేశాడు, తునకలుగా చేసి పెట్టాడు, మోకాలు వేసాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడువు, నీ యొక్క ఇశ్రాయేలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నట్లుగా నీ కార్యం నూతనపరచు, అగ్ని వచ్చి వీటిని దహించినట్లుగా చేయి. ఆకాశంలో వచ్చేసినాడు, దంతనమాట వచ్చేసి కాల్ చేసింది. అగ్ని వచ్చి బలిపీఠాన్ని కాల్ చేసింది, ఆ పశు మాంసాన్ని కాల్ చేసింది. ఆ వెంటనే వీళ్ళు మార్చేశారు. నాలుకే కదా మార్చేయడం అండి, నాలుగు ఎలాగైనా తిప్పుతుంది కదా, మెడ తిప్పుతుంది, నాలుగు కూడా తిప్పుతుంది. ఎలాగా మాట్లాడతాం అలాగా మాట్లాడదు, ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేస్తాం. ఇప్పుడు వాళ్ళు అంటారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇప్పుడు దాకా బయలుదేవుడు అన్నారు వాళ్ళు. ఎవరెళ్ళు ఇప్పుడేమంటారు మరలా? ఒరే, మీరు యెహోవాయే దేవుడు అన్నంత మాత్రాన మేము నేను వదిలిపెట్టను. ఆహాబు ముందే, ఆహాబు ఉండగానే, అర్థమైందా, ఆహాబు ఉండగానే, రాజు ఉండగానే వాళ్ళందరినీ ఒక్కని కూడా మిగలకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంట, చంపేశాడంట, వధించేశాడు. ఈమెమో యెజబెలేమో ఎవరిని చంపింది? దేవుని ప్రవక్తలను దొరికిన వాడినల్లా చంపుకుంటూ వచ్చింది. ఈయన ఒక్కసారి ఉన్న 850 మందిని లేపేశాడు. మీకు అర్థమైందా? ఒక్కసారే ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా, అషేరాదేవి ప్రవక్తలను పూర్తిగా సంహరించేశాడు. యెజబెలుకి దడ పట్టుకుంది. ఆహాబు వెళ్ళాడు, మరి భార్యతో చెప్పాలి కదా, తిప్పే ఆమె ఉంది కదా, తిప్పమ్మా, తిప్పిదది ఎలాగా, ఎలా కావాలంటే అలా తిప్పేస్తూ ఉంటుంది, అన్యాయంగా తిప్పేస్తూ ఉంటుంది, నీతిమంతులు చంపేస్తూ ఉంటుంది. రాజు ఎలా చెప్తే అలా చేస్తాడు. వచ్చాడు, మూతి ముడుచుకుని వచ్చాడు. ఏమి అలాగున్నావు, ఏమి అలా ఉండవేముంది, నీ ప్రవక్తలందరినీ ఆ ఏలే చంపేశాడు. అయ్యి బాబాయ్, భయపడ్డదంట. తెలుసా మీకు, అక్కడ రాయలేదు కానీ అయ్యి బాబాయ్, వాడు మామూలుడు కాదు, అతను మామూలుడు కాదు. సరే, కౌరు పెట్టిందంటే నేను రేపు ఈ వేళకి నేను చంపేస్తాను మాట అంటేస్తారు కదా, ఒరే నేను చంపేస్తానంటే కానీ చంపగలుగుతాడు, చంపేస్తానన్నాడు ఎప్పుడు చంపలేడు. అర్థమైందా? రేపు ఈ వేళకి నేను నిన్ను ఓతబోధం వచ్చేసిందంటే, పౌరుషం వచ్చింది. కానీ ఏలియా అంటే ఎవరికి భయమో? యెజబెలు. ఒక్క ఏలియా యెజబెలును వణికించాడు 850 మందిని చంపుడు ద్వారా. మీకు అర్థమైందా? అలాంటి దుష్టురాలు ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ అబద్ధ ప్రవక్తిగా కనబడుతుంది. ఎక్కడ? ఈ ప్రకటన గ్రంథంలో అబద్ధ బోధలు చేస్తూ ఉంటుంది. ఆహాబుకి ఏవేదైతే తప్పుడు మార్గాన్ని నడిపించిందో అలాగే ఇక్కడ ఏమంటుందంటే, ఎలాంటి బోధలు చేస్తుందంటే, ఎలాంటి ప్రవచిస్తుందంటే, జారత్వం చేయమంటది, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినమంటది. మీకు అర్థమైందండి? జారత్వం చేయమంటది. సెకండ్లీ, రెండోది ఏమంటది? విగ్రహాలకు బలిచ్చిన వాటి పశుమాంసం వండుకుని తినమని చెప్తుంది. దుర్బోధ, తప్పుడు బోధ, భర్తను తప్పుడు బోధలు నడిపించింది. ఈ తుయితైరలో ఉన్న సంఘాన్ని కూడా యెజబెలు లాంటి యొక్క స్త్రీ, ఆ యెజబెలు అంటే ఆ యెజబెలు ఇక్కడ రాలేదు, యెజబెలును పోల్చాడు. ఇక్కడ యెజబెలు లాంటి స్త్రీ ఏం చేసింది? ఇక్కడ తన ప్రవక్తనని చెప్పుకొని తప్పుడు ప్రచారాల్లో దేవుడేమో జారత్వం చేయొద్దంటే ఇది జారత్వం చేయమని చెప్తుంది, దేవుడేమో విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొద్దంటే ఇది తినమని చెప్తూ ఉంటుంది. ఇలాంటి బోధలో ఆమె ప్రవక్తే కదా అని ఈయనేమయ్యాడు? అక్కడ ఉన్న సంగపు దూత మోసపోతూ వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు ఇక్కడ చూడండి, 21వ వచనం, ప్రకటన 2:21, మారు మనసు పొందుడు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు సమయం ఇచ్చాడు కానీ అది ఏం చేయలేదంట, జారత్వాలు విడవడానికి కూడా దానికి ఏమి లేదంట, ఏమి లేదు. సమయం ఇచ్చాడు కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. జారత్వాన్ని విడిచేదిగా కనపడడం లేదు, అక్కడ జారత్వానికి దూరంగా ఉండేదానిగా కనపడడం లేదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది, మారు మనసు పొందనొల్లదు, జీవితంలో మార్పు లేదు. ప్రభే చెప్పేసినాడు ఆ విషయం కూడా. ప్రియా సోదరి సోదరుడా, ఇది నాన్న ప్రభు బలలో చేవేసే ముందు
1 కొరింథీ 11:28 అంటాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. ఏమని పరీక్ష చేసుకోవాలా? దేవుడు నీకు చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సంఘములోనికి నిజమే వారి క్రియలు, వారి యొక్క సహనము గమనీయంగా పెరిగాయి, కానీ నాణ్యత తగ్గిపోయింది. లోకానుసారమైనది సంఘంలో తెచ్చుకున్నారు. యెజబెల్ లాంటి స్త్రీని ఉండనిచ్చారు. యెజబెల్ లాంటి స్త్రీ యొక్క బోధలకు ఏమయ్యారు? వాళ్ళు పడిపోయారు. మంచి బోధలు చెప్తే ఎవరికి అర్థం కాదు, పగబడతారు. చెప్పాడు కదండి, ఎవరైనా యోహాను పోయినాడు, బాప్తిస్మిచ్చి యోహాను పోయినాడు. అక్కడ వాడు హెరోదు ఉన్నాడు. వాడు సహోదరుడు భార్యను తెచ్చేసుకున్నాడు. హెరోదు అయితే ఎవడికి కావాలో వాడు అధికారంతో, నేను రాజుగా ఉన్నాను కదా అని. ఈయన తెలిసింది విషయం, వెళ్ళిపోయాడు. నీవు అక్కడే ఉంది అమ్మగారు, హెరోది అక్కడే ఉంది, హెరోదు అక్కడే ఉన్నాడు. నీవు నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం న్యాయం కాదు. ఏం చేసింది ఆమె? హెరోదు భయపడ్డాడు, కానీ హెరోది భయపడలాయి. ఎప్పుడు చంపుదామని చూసింది. యోహాను చంపే వరకు. ఎట్లా ఉన్నారు ఈనాడు విశ్వాసులు? ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఈయన్ని ఎప్పుడు గెంటేద్దామా, ఎప్పుడు పడగొట్టేద్దామా, ఎప్పుడు స్టేజ్ మీద లేకుండా చేద్దామా? సైతాన్ ఆలోచన. అర్థమైందా? నీవు ఒకరిని పడగొట్టాలంటే పడిపోయే వాళ్ళు కాదు సేవకులు. దేవుడే పడగొట్టాలా. పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా దేవుని చేతనే అవుతుంది, నీ చేత కాదు. ఈనాడు సంఘాల్లో అభివృద్ధి లేకపోవడం కారణం అదే. ఉన్నది ఉన్నట్టుగా బోధించిన కారణాన్న ఆ భక్తిని ఏం చేసింది? పీక నరికే వరకు కూడా నిద్రపోలేదు ఆమె. అర్థమైందా? పీక నరికే వరకు కూడా నిద్రపోలే. ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఎవరు? స్టెఫను. ఏం చేశారు వాళ్ళు? హృదయంలో మంట వచ్చేసింది, వాళ్ళ హృదయాలు కోయబడ్డాయంట. హృదయంలో ఎంత గాయమైపోయిందండి. ఏంటి? ఆయన వాక్యం చెప్తుంటే నా కోసం ఎలా చెప్పేశాడు. హృదయంలో చాలా బాధ వచ్చేసి ఏడుపు, దొంగ ఏడుపులు. మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళేమంటారు, నీకు జాయింట్ మరలా. అదేనమ్మా, నేను కూడా తట్టుకోలేకపోతున్నానమ్మా ఈ బోధలో. ఏదోటి అంటేనే ఉంటాడమ్మా పాస్టరు. ఏదోటి ఏమంటాడు? పాస్టర్ గారికి ఏమన్నా సర్దా అంటే? పాస్టర్ గారికి ఏమన్నా సర్దా? అది వెనకాల కూర్చున్నాడు. ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, చక్కగా పెంచుకోవయ్యా, నీ బిడ్డలను పెంచుకంటే ఈరోజు మందిరాన్ని తీసుకురాకుండా వచ్చి కూర్చుంటున్నాడు. ఎవరికి నష్టం? నాకా? ఆయనకా? ఎవరు నష్టం అండి? ఎవరికి నష్టం? నాకా నష్టం? నీకే నష్టం. నీకు మంచి చెప్పాను నేను. నీవు దావీదేమంటాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. కుటుంబం అంతా ఉండాలని నేను కోరుకుంటాను. లేకపోతే ఆశీర్వాదాలు నీకు ఉండవు. నువ్వు వచ్చినంత మాత్రాన ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటావేమో. నీ కొడుకు ద్వారా నీకు కీడు రావచ్చు, నీ కూతురు ద్వారా నీకు కీడు రావచ్చు, నీ భర్త ద్వారా నీకు కీడు రావచ్చు, నీ భార్య ద్వారా నీకు కీడు రావచ్చు. వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోతే. అర్థమైందా? వాక్యానుసారముగా నీవు జీవించలేకపోతే, వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు స్టెఫను. వాళ్ళ హృదయాలు కోయబడ్డాయి. ఏం చేశారు? స్టెఫన్ని తెలుసు కదా వాక్యాలని, మనకి రిఫరెన్స్ అవసరం లేదు, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఈయన ఏం చేశారంట? చర్మపు సంచి కుట్టి దానిలో వేసేసి ఈయన్ని కుట్టేసి ఊపిరాడక చస్తాడని కారు ఎండలో పడేశారంట. కానీ ఆ భక్తుడు చావలేదు. చర్మము ఎండకి పిగిలి బయటకు వచ్చాడు కానీ చావలేదు. అయ్యో ఇలా చావట్లేదని తీసుకుపోయి కాగుచున్న నూనె బాణలో ముంచేశారంట. నూనె బాణ ఉందంట. ఏం వండుతున్నారో బాణలో. ఈయన తీసుకెళ్ళి ఏం చేశారంట? మరిగే నీళ్ళు కాదు, నూనె బాణలో ముంచారంట. ఎవరి కోసం ఉంచారండి? ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ యేసుని మేము చూచాం, దేవుడు లేపాడు, దీనికి మేము అందరం సాక్షులము అని యేసు ప్రభువుని సాక్ష్యం ఇస్తున్న ఆ భక్తుని ఏం చేశారంట? ఎమడలేక జీర్ణించుకోలేక కాగుచున్న నూనెలో పడేశారంట. అయినా కానీ ఆయన కాలిపోలేదంట. అంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు వీడు చచ్చేలా లేడని చెప్పి ఏం చేశారంట? తీసుకుపోయి మరి ఆ దినాల్లో ఓడ మీద తీసుకెళ్లారో దేని మీద తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టారు? పద్మసు ద్వీపంలో వదిలేశారు. అంటే పట్టణంలోకి రావడానికి
లేదు. చుట్టూ ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి. సముద్రాలు దాటిని ఎలా వస్తాడు? ఎవరో లేని ఆ ప్రదేశంలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అలాంటి ప్రదేశంలో ఆయన పడేశారు. ఇదంతా ప్రభు చూచాడు. ఆకాశం ముందున్న ప్రభు చూచాడు. యోహానా, ఎవరో లేకపోయినా నేనున్నానయ్యా. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నీ కోసం వచ్చేసా. ఏమన్నాడు? నీ కోసం నేను ఎక్కడికి వచ్చా. అర్థమైందా? నువ్వు అగ్నిలో ఉంటే అగ్నిలోని దేవుడు వస్తాడు. సింహ బోనులో ఉంటే సింహ బోనులో ఆయన వస్తాడు. నువ్వు పద్మస్వ ద్వీపంలో సముద్రంలో ఉంటే సముద్రంలోకి ఆయన వస్తాడు. సముద్రపు అడుగు భాగంలో నువ్వు ఉంటే సముద్రపు అడుగు భాగానికి ఆయన వస్తాడు. నువ్వెక్కడున్నా ఆయన నీ దగ్గరికి వస్తాడు. అర్థమైందా? ఎప్పుడు? సత్యముగా నువ్వు నిలబడినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు. దుర్బోధలు కాదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ వచ్చినాడు. వాక్యానికి విధేయత చూపినప్పుడు, వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించినప్పుడు. సత్యమైన బోధలకు చెవి ఎక్కడం లేదంట ప్రజలు. ఏట్లకి తలగుతున్నారు? యెజబేలు లాంటి బోధలు కావాలి వీళ్ళకి. పర్లేదులే, దేవుని పిల్లలు కూడా ఏం చేయొచ్చంట? జాగ్రత్తం చేసుకోవచ్చంట. తప్పేం కాదంట. ఏం కాదు? ఎక్కడో ఏదో మూల చిన్న వాక్యం ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. అది అర్థమైందా? వాక్యం ద్వారానే మరలా వాక్యాన్ని ఒక ఆయన ప్రభు మహిమలో ఉన్నాడు, మేము చాలా ప్రేమించిన వ్యక్తి, ఆయన ఒక మాట చెప్పినాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. అంటే ఇక్కడే రక్షించబడ్డాడు, ఇక్కడే ఎదిగాడు, అన్నీ చేసినాడు. ఇదేంటన్నా తండ్రి వేరంటావు, కుమారుడు వేరంటావు అంటే, రా బైబిల్ తీ అన్నాడు. చూపించాడు. యేసుప్రభువు వారు బాప్తిసం పొందడానికి యోర్దానులో దిగాడు. అంటే మీకు చిన్న ఉదాహరణ క్లూ ఇస్తున్నాను. యోర్దానులో దిగినాడు. యోర్దానులో దిగినప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చి ఏం చేసింది? ఆయన మీద వ్రాలుతూ వచ్చింది. ఆ పైన ఒక ఆయన మాట్లాడినాడు. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ ఎంతమంది కనబడుతున్నారని అడిగాను నేను. 3 వ్యక్తులు. మరి నువ్వు 3 ఒకటని చెప్తావేంటి? వేరు కదా. అంటే వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు. అంతేగాని సత్యం ఏంటి? 3 త్రిత్వములో ఏకత్వం. అలాగే యెజబేలు లాంటి బోధలు కూడా అంతే. జాగ్రత్తం చేయొచ్చులే, తప్పేముంది. దావీదు చేయలేదా? బత్షెబా దగ్గర పోలేదా? సొలొమోను చేయలేదా? ఎంతమందితో కాపురం చేసినాడు? ఎంతమంది అండి? యెజబేలు బోధలు అలాగే ఉంటాయి. 700 మందితో కాపురం. రాజకుమార్తెలు అంట, రాజుల కుమార్తెలే. నా కూతురు చేసుకో, నా కూతురుని చేసుకో. ఇదేంటండి? ఇదేమిటేమండి అండి? అంటే సొలొమోను యొక్క జ్ఞాన వచనాలు విని ఆశ్చర్యపోతూ వాళ్ళకు 700 మంది రాజులే రాజకుమార్తెలు ఇచ్చారు. ఎవరికి? వారు సరిపోక ఇంకా 300 మందిని ఉంచుకుంటూ వచ్చాడంట. 1000 మందితో కాపురం చేశాడు. ఇది చెప్తారు, సొలొమోను చేయలేదా? జాగ్రత్తం చేయలేదా? నేను చేస్తే తప్పేంటి? ఇది దుర్బోధ, మంచి బోధ? చెప్పాలి మీరు. ఇది దుర్బోధ, మంచి బోధ? మరి యెజబేలు అలాంటి బోధనే తీసుకొచ్చింది. జాగ్రత్తం డైరెక్ట్గా చేసేమని కాదు, వాక్యం చూపించే నమ్మించింది. వీళ్ళు ఏమైపోయారు? మోసపోయారు. ఈనాడు నువ్వు మోసపోతావా? మోసపోకు. సొలొమోను అవిధేయతలో పడిపోయాడు. అలా ఉన్న కారణాన చివరకు దేవుడు 2 సార్లు హెచ్చరిక చేశాడు. ఓ సొలొమోను, ఏంటి నువ్వు చేసే పని? దేవుని బాధ కలిగించాడు. అది చెప్పదు. సొలొమోను ఇది చేసినాడు, యాకోబు ఇది చేసినాడు, లేదా పలానా రూబేన్ ఇది చేసినాడు, లేదా బెన్యామిన్ ఇది చేసినాడు, యోధా కోడల దగ్గర పోయినాడు. అర్థమైందా? తర్వాత ఒప్పేసుకున్నాడు. చేసే జాగ్రత్తం. ఇవన్నీ ఏ బోధలు ఇవి? బైబిల్లో తీయించే చెప్తారా, తీయకుండా చెప్తారా? మరి తుయితేరులో ఉన్న సంఘపు దూత ఎలా నమ్ముతాడు అన్నా? దౌతేజన్న అంతేనా? తుయితేరులో ఉన్న సంఘదూత ఎలా నమ్ముతాడు? వాక్యం తీయించే, అంతే కదా. మరి యాకోబు చేసినాడు. యోధానా యాకోబు గారు, క్షమించండి, యోధా కోడల దగ్గర పోయినాడు. ఇలాంటి ఉదాహరణ చూపించి నమ్మించే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటి తప్పుడు బోధలకు నువ్వు వెళ్ళావా, తప్పుడు బోధలను నువ్వు అనుసరించావా, నీ జీవితం పతనమైపోతుంది. వర్ధిల్లో. పరలోకం నీకు ఉండదు. మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇచ్చినాడు.
తుయితైర సంఘానికి ఇచ్చినట్టుగా నీకు కూడా అవకాశం ఇచ్చినాడు. ఒకవేళ అలాంటి అవిధేయతలు ఉంటే గనక, ఎలాంటి అవిధేయత? దేవుడు ఆ జారత్వాన్ని విడిచిపెట్టినట్లుగా ఆత్మీయమైన జారత్వము లేక ఆత్మీయతలను దిగజారిపోయేవేమో, ఇప్పుడైనా దేవుడు నీకు సమయం ఇచ్చాడు, సరి చేసుకో. తప్పుడు బోధలు కాదు, సత్యమైన బోధలకు చెవియొగ్గు. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకో. పారిపో జారత్వానికి దూరముగా. దిగంబరుడే పారిపోయాడు యోసేపు, బట్టలు విడిచి పారిపోయాడు, జారత్వం చేయలేదు, దేవునికి భయపడ్డాడు. అది చెప్పదు ఎవరేమే? యెజెబెలు. ఏది చెబుతుంది? తప్పుడు బోధలు చేస్తుంది. విగ్రహాలకు దూరంగా పారిపోండి. పారిపోవుడి పిల్లలారా, మీరు విగ్రహారాధనకు దూరంగా. కన్నులు ఉన్నాయి కానీ చూడవు, ముక్కుంది కానీ వాసన చూడదు, గొంతుకుంది కానీ మాట్లాడదు, చెవులు ఉన్నాయి కానీ వినదు, పాదములు ఉన్నాయి కానీ నడవదు, చేతులు ఉన్నది కానీ ముట్టదు. అలాంటి విగ్రహము, వాటిని చేయవారును వాటిని నమ్మేవారు వాటి వంటి వారు ఉన్నారని బైబిల్ చెప్తుంటే ఏమంటది ఇది? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని కూడా ఏం చేయాలా? కొంతమంది బోధకులు ఉన్నారు ఈ మధ్యకాలంలో, ప్రార్థన చేసుకుని ఏదైనా ప్రభు పరిశుద్ధపరిచేసాడంట, ఏం తీసుకొస్తున్నారు దీన్ని? ఆయన దగ్గరికి, పేతురు దగ్గరికి 4 చెంగులు గల దుప్పడు వచ్చింది, నీక మరి దేవుడు పవిత్రం చేశాడు, ఆయనేమో అపవిత్రం అన్నాడు, తినమన్నాడు. అలాగే ప్రార్థన చేసుకుని తింటే అంతా పరిశుద్ధమేనంట. స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? విగ్రహములకు చెప్పొచ్చు, తప్పులేదు. కొంతమంది ప్రశ్నిస్తారు, మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు పలహారం పెడితే మేము పుచ్చుకోవాలా, మేము ప్రసాదం ఇస్తే మీరు పుచ్చుకోరు అంటారు. ఏమంటారండి? ఏం చెప్తారు కోరేషు? మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మీరు పలహారం తెచ్చి మాకు ఇస్తే మేము పుచ్చుకోవాలా, మేము మీకు ప్రసాదం ఇస్తే మీరు పుచ్చుకోరు. మరి మీరు ఏం చెప్తారు దానికి? దెంది అంటారా? మనతో అంటారా? అమ్మా, మేమైతే విగ్రహానికి బలివ్వము, విగ్రహారాధన చెయ్యము, మా దేవుడి విగ్రహము కాదు, ప్రార్థన చేసుకుంటాం, విశ్వాసం నమ్మకం, అందుకే మేము అది తింటాం, తీసుకుంటాం. అయితే మీరేం చేస్తారు? విగ్రహాలు మొక్కుతారు, ఇదే దేవుడు అని చెప్తారు, విగ్రహాలు బలిస్తారు. అది మేము మీకు మాకు తేడా స్పష్టంగా చెప్పాలా, సువార్త ప్రకటించాలా వాళ్ళకి. మీకు అర్థమైందా? జారత్వంలో దిగజారిపోతున్నావా? ఆత్మీయంగా దిగజారిపోతున్నావా? నీ క్రియలు బాగానే ఉన్నాయి, నాణ్యత తగ్గిపోతుందేమో. నీకు నీవే పరీక్ష చేసుకో. తుయితైర సంఘానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి, అలాంటి వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడంట. అలాంటి వాళ్ళకు కూడా దేవుడు ఏం చేశాడు? ఇవ్వలేదా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అనేకులు తీసుకొచ్చారు కదా, ఎక్కడికి? ప్రభు దగ్గర తీసుకొచ్చారు. బోధకుడు నువ్వేం చెప్తావు? యోహాను సువార్త 8 చేయమనుకుంటా. ఏమన్నాడు బోధకుడా? నువ్వేం చెప్తావు? ఆయన ఏం చెప్తాడు? నేల మీద ఏదో రాసేస్తున్నాడు. ఒకటే మాట చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట మీద రాయి వేయండి. రాళ్ళతో వచ్చారు. మోషే ధర్మశాస్త్రం చెప్పేది ఏంటి? రాళ్ళతో కొట్టి చంపేమని. మరి ఆయన ఏం చెప్తాడు? చంపొద్దన్నాడా? ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు ఆయన, వాక్యాన్ని ఎప్పుడు కొట్టేయలేదైనా. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా మీద రాయి వేయండి. నేల మీద రాసేస్తున్నాడు వంగి. ఒక భక్తుడు రాశాడు, అందరి పాపాలు చాలా స్పీడ్గా రాసేస్తున్నాడు. రైటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది అయింది. బెల్సేసరు తిని త్రాగినప్పుడు వచ్చేసింది అరచేయ, మేనే టేకేలు పార్షియన్, మానవాసు రేళ్ళు లాంటివి వచ్చేసినాయి. చాలా స్పీడ్గా రాస్తాడు ఆయన. నువ్వు కొంత రాసేసరికి చేయలాగిద్దేమో. వాళ్ళ పాపాలన్నీ రాసేస్తున్నాడు. చదివారు వాళ్ళు, బట్ట బయలు చేస్తున్నాడు. మామూలు మనిషి కాదు. తెచ్చిన రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయారు. ఆయన తలెత్తి చూసేసరికి అక్కడ రాళ్ళు తప్ప మనుషులు లేరు. స్త్రీ అక్కడే నిలబడ్డది. అమ్మా, ఎవరు నీ శిక్ష విధింపలేదా? ఎంత ప్రేమ గలవాడు. అయ్యా, లేదు, పాపం లేనివాడు దేవుడు ఒక్కడే, ఆయనే రాలేసుకొట్టి చంపాలా. ఎవరిని? ఆమెని. కానీ ఆ పాపిని ప్రేమ. ఇక్కడ నుంచి నువ్వు పాపం చేయకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ నుంచి ఆ పాపం నువ్వు వ్యభిచారిని కూడా దేవుడు క్షమించాడు. అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? జారత్వం విడిచినట్లుగా, మారు మనసు పొందినట్లుగా దేవుడు అవకాశం ఇచ్చినాడు తుయితైర సంఘానికి. అయినా కానీ అదేం చేయలేదంట, మారు మనసు నొల్లదంటే అసలు అవకాశమే లేకుండా చేసుకుంటుంది ఆ సంఘం. దేవుని చిత్తమైతే వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ప్రియా సహోదరుడా, మన జీవితాల్లో మరి తుయితైర సంఘములో యెజెబెలు లాంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావేమో. నీ జీవితంలో యెజెబెలు ఉందేమో.
నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఎలా తిప్పుతున్నావు? ఒకవేళ భార్య నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుందా? భర్త నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడా? నీ బిడ్డలు నడిపిస్తున్నారా? నీకు నువ్వే పరీక్ష చేసుకో. ఏమాత్రం క్షేమాన్ని పొందలేదు యెజెబెలు. అది దుష్టురాలిగా పిలవడుతూ వచ్చింది. అది పోషిస్తున్న 850 మందిని ఒకే ఒక్కడు ఏలియా ఒక్క దినాన్ని చంపేశాడు. అర్థమైందండి? ఒక్క దినాన్నే ఇవన్నీ మనం ఎరిగినాం. వాక్యం ద్వారా ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఆత్మీయతలు ఎక్కడైనా దిగజారిపోయేవేమో, ఇంకా విగ్రహాల వైపు నువ్వు చూస్తున్నావేమో, ఇంకా లోకానుసారమైన పద్ధతులు ఇంకా నీలో ఉన్నాయేమో. ఒకే ఒక్కటి లోక పద్ధతి నీలో ఉన్న వాళ్ళ దగ్గర రాకు. నువ్వు బాప్తిసం పొందినా కానీ అలవాటుతో వచ్చావా? అక్కడ ఏం రాశాడు? ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది. జాగ్రత్త, మరి రాకు. దయచేసి తీసుకుపోవడమే మంచిది. నువ్వు కనుక పరీక్షించుకున్న వారమే దేవుని యొక్క బలలో చేవేనట్లుగా కూడొచ్చిన ఆత్మనిర్మాణ సహాయపడిన గాక.